ప్రాంతాల్లో కాకుండా ఎక్కువగా జనావాసాలు లేని ప్రాంతం కానివ్వండి, లేకపోతే జనాలు ఎక్కువగా తిరగని ప్రాంతాల్లో పెట్టారు. తద్వారా నష్టం జరుగుతోంది. దాన్ని మేము పునఃప్రారంభిస్తాము, కొత్త తరహా క్యాంటీన్లను తీసుకొస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించారు. అన్నా క్యాంటీన్లను వాటిని పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు చంద్రబాబు సూపర్ 6లో భాగంగా కానివ్వండి, లేకపోతే పేదలకు ఆహారాన్ని అందించే ఏ అన్నా క్యాంటీన్లను మరొకసారి ప్రారంభించే దిశగా కసరత్తు చేశారు. ఇప్పుడు రేపు మొదలైన తర్వాత విడతల వారీగా అన్ని ప్రాంతాల్లోనూ అన్నా క్యాంటీన్లను తీసుకువచ్చి పేదలకు అన్నం అందించే ప్రయత్నం అయితే చేస్తాము, ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తామని చెప్పే నేపథ్యంలో మరొకసారి వైసీపీ దానిపైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలోనే అన్నా క్యాంటీన్ల పైన భారీ స్థాయిలో అవినీతి జరిగింది అంటూ ఏదైతే ఆరోపణలు చేశారో అదే ఆరోపణలు మరొకసారి వినిపించే ప్రయత్నం చేసింది వైసీపీ పార్టీ. అందులో ముఖ్యంగా చూస్తే అతి తక్కువ ధరతో భోజనాన్ని అయితే అందిస్తున్నారు, కానీ ఆ ధరను అంటే భోజనాన్ని అందించే ప్రాంతాన్ని మాత్రం కాస్ట్లీగా తయారు చేశారు, దాని చుట్టూ అవినీతి జరిగింది అనే విధంగా అయితే చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దీనికి సచివాలయాలకి, గ్రామ సచివాలయాలకు కూడా ఎగ్జాంపుల్గా చూపిస్తూ దీని ఖర్చుని దాని ఖర్చును తేడా గమనించండి అంటూ కూడా గతంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరొకసారి అదే మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే అన్నా క్యాంటీన్లు అనేటప్పటికి ఎందుకు వైసీపీ దీని మీద ఇంత నెగిటివ్గా రెస్పాండ్ అవుతోంది? అన్నా క్యాంటీన్ల ద్వారా చాలామంది పేదలకి అలాగే నిరుపేదలకి ముఖ్యంగా అన్నం అందుతున్న నేపథ్యంలో ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్న విషయంపై ఇవాళ మనం చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. ఈ చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు చెలు కృష్ణాంజనేయులు గారు జాయిన్ అవుతుంటే, అలాగే మనతో పాటు టీడీపీ నేత బాల గురుస్వామి గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్తే, సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే అంటే అన్నా క్యాంటీన్లకు సంబంధించి మనం చూస్తే సరే తమిళనాడులో ఇది ప్రారంభమైంది, అక్కడ ఉన్న పద్ధతి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రారంభమైన సందర్భంలో ఇది సర్వ్ చేసిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా భోజనానికి కానివ్వండి లేకపోతే ఆహారం అందించే క్రమంలో పేదలు నిరుపేదలు ఎక్కువగా దీని సేవలను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మరొకసారి అదే దాన్ని తీసుకొచ్చే నేపథ్యంలో ఆ పరిణామాలను ఎలా చూడాలంటారు? పేదలకు 5 రూపాయలకి అన్నం అందించే ఆ పథకం ఖచ్చితంగా అభినందనీయము, దాని మీద మీ విశ్లేషణ. నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఒకటి ఏంటంటే ప్రభుత్వాలన్నీ కూడా తమ పథకాల విషయంలో వాళ్ళ సొంత ఆలోచనలతో సొంత పందాల ముందుకు వెళ్తాయి. ఇప్పుడు తెలుగుదేశం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు స్కీమ్స్ 2019 నుంచి 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు. వీళ్ళు సొంతంగా నవరత్నాలు పెట్టుకున్నారు. అలాగా అన్న క్యాంటీన్ కూడా అప్పుడు వాళ్ళు ఏమి తిరిగి కొనసాగించినటువంటి పరిస్థితి లేదు. చాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి స్కీమ్స్ అయితే ఒక 27 స్కీములు రద్దు కూడా చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి మరి తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి. వీళ్ళు సూపర్ 6 పేరుతో కొన్ని హామీలను ఇచ్చున్నారు. ఈ హామీలకు అనుగుణంగా ఈ సూపర్ 6 హామీల్లో అన్న క్యాంటీన్లు కూడా ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ ఈ పథకాలన్నింటినీ పునరుద్ధరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్న క్యాంటీన్లు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని ప్రధానంగా ఇప్పుడు మార్కెట్ యార్డ్లు, అదేవిధంగా ఎక్కడైతే కార్మికులు ఉంటారో, అదేవిధంగా ఆసుపత్రులు, గవర్నమెంట్ హాస్పిటల్స్ సంబంధించినటువంటి వాళ్ళ అటెండెన్స్ వాళ్ళ ఆ దగ్గరలోను, ఎక్కడైతే పేదల ఉండేటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి తక్కువకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం భోజనం పెట్టేటువంటి ఒక ప్రక్రియ ఇది. దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఈ నెలలో ఆగస్టు 15 నుంచి వాళ్ళు మున్సిపల్ కేంద్రాల్లో ఒక 100 అన్న క్యాంటీన్లు ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. నెలాఖరులో మళ్ళీ కొన్ని, వచ్చే నెలలో కొన్ని, లేదా దశల వారీగా మొత్తం అన్న క్యాంటీన్లన్నీ కూడా ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంట్లో ఏమైనా ఈ పథకానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా పేదలకు అందటం కోసం, ఇంకా మెరుగైనటువంటి మంచి భోజనం అందించడము, లేకపోతే మంచి సేవలు అందించే దానికోసం ఏమన్నా ప్రతిపక్ష పార్టీలు ఉంటే సూచనలు సలహాలు ఇవ్వచ్చు, తప్పలేదు. అంతేగాని ఇది పథకమే తప్పు, అవసరమే లేదు అనేటువంటి ధోరణిలో కానీ కాకుండా, లేకపోతే ప్రతి దాంట్లో కూడా కోడిగుడ్డుకి ఈకలు బీకినట్టుగా ప్రతిదాన్ని విమర్శించేటువంటి ధోరణిలో కూడా వెళ్ళటం కరెక్ట్ కాకపోవచ్చేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మంచిని పొగడకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి వీళ్ళు మంచి చేస్తున్నారని పొగడకపోవచ్చు. కామ్గా ఉంటే సరిపోతుంది. లేదంటే ఇంకా మీరు ఇంకా హామీలు ఇచ్చారు, పలానా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేదు, అవి ఇవి అడిగితే తప్పేం లేదు. అంటే ఒకేసారి అన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా లేదు. నిదానంగా దశల వారీగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు.
అలాంటి పరిస్థితుల్లో ఈ పేదలకు ఉపయోగపడేటువంటి అన్న క్యాంటీన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు అయితే సరైనటువంటిది కాదు అని నా అభిప్రాయం. ఎస్ అయితే వాళ్ళు ఒక రంగు విషయంలో మాత్రం వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రంగుకు సంబంధించినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆ రంగుకు సంబంధించినటువంటి ప్రధానంగా ఈ గతంలో అన్ని స్కూళ్ళు లేకపోతే మిగతా ప్రభుత్వ భవనాలు వీటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేశారనే దాని మీద తెలుగుదేశం గతంలో విమర్శలు చేశారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లకి పసుపు కొంత ఎరుపు రంగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పసుపు రంగు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీది కదా, మరి మీరు పార్టీ ఇది ఎందుకు వేస్తుంటున్నారు అనేటువంటి విమర్శ అయితే ఉంది. మరి వాళ్ళ విమర్శ అయితే, మరి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు పార్టీ జెండా రంగులే ఏకంగా వేశారు. వీళ్ళు కూడా మరి తెలుగుదేశం జనరిక్ గా ఆలోచించినప్పుడు ఎల్లో రంగు అనగానే వాళ్ళకి, బ్లూ కలర్ అనగానే వీళ్ళకి ఒక అంటే డినోటేషన్ లాగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు దాన్ని వాళ్ళు వాళ్ళు క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అలాంటప్పుడు మరి వీళ్ళు ఏమన్నా దాన్ని మారుస్తారా లేకపోతే ఇంకేం చేస్తారనేది చూడాలి. ఏదేమైనప్పుడు కూడా ఇది పేదలకు ఉపయోగ